హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నానండి. ఇది స్ట్రైట్ పీస్, శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్తో హ్యాండ్స్కి, నెక్కి, అలానే నడుముకి, ఫ్రంట్ నెక్కి మొత్తము స్ట్రైట్ పీసెసేనండి. ఇదిగోండి, ఇది శారీ కదా, శారీలో కట్ చెంగులో క్లాత్ని కట్ చేసి ఈ విధంగా స్ట్రైట్ పీస్ తోటే నేను పైపింగ్ చేశాను. ఇదిగోండి, ఇది బ్లౌజ్, ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడనమాట విడిగా. ఇదిగోండి, ఇది శారీలోని బ్లౌజ్ పీసే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. డాట్స్ కానీ షేప్ బెల్ట్ కానీ కుడితే ఇంత పర్ఫెక్ట్గా రావాలన్నమాట. లోపల కూడా ఒక్క దారపోగు కూడా బయటకు కనపడకుండా ఇంత నీట్ ఫినిషింగ్ తోటి ఎలా స్టిచ్ చేశానో చూడండి. ఇవి స్ట్రైట్ పీసెస్ అని చెప్పాను కదా, శారీలోని క్లాత్తో అవన్నమాట. ఇప్పుడు నేను డబల్ పాదంతో స్టిచ్ చేస్తానండి. సో డబల్ పాదానికి సన్నది కావాలి కాబట్టి దీంతో స్టిచ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ పైపింగ్ అయితే సింగిల్ ఫుట్ కావాలి ఈ విధంగా. సో నేను సన్నది తీసుకున్నాను, ఇది 12వ నెంబర్ థ్రెడ్ అండి. దాంతో నేను డైరెక్ట్గా డబల్ పాదంతో ఇప్పుడు పైపింగ్ చూపిస్తున్నాను. ముందుగా బ్యాక్ పార్ట్, నెక్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, నెక్. నేను ఇక్కడ స్ట్రైట్ పీస్తోనే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి పలక నెక్క పెట్టాను అనమాట. ఈ విధంగా మొత్తము కూడా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇది నెక్, ఆర్మ్ హోల్స్, నడుము మొత్తము అటాచ్ చేసేసేయాలి. ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోపల క్లాత్ కట్ చేసేసేయాలండి. ఇప్పుడు నేను మొత్తం చుట్టూతో కూడా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఆర్మ్ హోల్, నడుము అంతాను కదలకుండా ఉంటుంది. లైనింగ్ పీస్ అంటే, లైనింగ్ బ్లౌజ్ అంటే మనం ఇలాగ మొత్తము అటాచ్ చేసుకోవాల్సిందే. ఇలా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్ పీసెస్ కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ పలక నెక్ అనేది, ఈ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇక్కడ స్క్వేర్స్ దగ్గర మటుకు కొంచెము మనం క్లాత్ వేసి కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది స్ట్రైట్ పీస్, శారీలోని క్లాత్ అండి. ఇది మీకు చూస్తే అర్థమయ్యింది అనుకుంటాను. నేను కట్ చేసినప్పుడు వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది, అందుకని చెప్పి, లేకపోతే నేను వీడియో పెట్టేదానండి. దాన్ని కూడా క్లిప్పింగ్ ఈ విధంగా ఎక్కడైతే పలక పెడతామో అక్కడ ఈ విధంగా ఒక కుచ్చులాగా పెట్టాలన్నమాట. ఇక్కడ మళ్ళీ క్లాత్ ఇలా తిరిగేటట్టు. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇటు సైడ్ క్లాత్ పెట్టే విధంగా ఒక కుచ్చు, చిన్న కుచ్చులాగా పెట్టుకొని అటువైపు కానీ ఇటువైపు కానీ ఎటువైపైనా పెట్టుకోవచ్చు. ఈ కుచ్చు అనేది ఈ విధంగా కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకొని ఇది ఇక్కడ స్క్వేర్ దగ్గర మటుకు పాదం కింద సూది ఇలా ఉంచి పాదం పైకి తీసి తిప్పాలన్నమాట. అప్పుడు స్క్వేర్ అనేది నీట్గా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసినాక. ఇక్కడ ఈ క్లాత్ మిగిలింది చూసారా, ఇది ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు మనకి కనిపిస్తుందో అక్కడ వరకు సరిపోయిందండి. సో ఆ క్లాత్ వేసాను. ఇదిగోండి, స్క్వేర్ దగ్గర మటుకు ఈ విధంగా చిన్నగా, నెక్ కట్ అవ్వకూడదండి, ఈ విధంగా కట్ చేయాలి. అప్పుడే మీకు నీట్గా ఉంటుంది. స్క్వేర్ నెక్ దగ్గర, రౌండ్ నెక్ అయితే ఎక్కడైతే రౌండ్ అయితే చిన్న టక్స్ ఇవ్వాలి. స్క్వేర్ నెక్ మటుకు ఇలా టక్స్ ఇస్తే సరిపోతుంది. ఇదిగోండి, 12వ నెంబర్, ఇది సన్నగా ఉంటుంది థ్రెడ్ పైపింగ్. డబల్ పాదం మీద స్టిచ్ చేసిన పాదము జరగకుండా నీట్గా వస్తుంది అనమాట. సో ఈ థ్రెడ్ ఇలా పెడితే లోపల థ్రెడ్ అనేది పైకి కనిపిస్తుంది. ఇది కాటన్ క్లాత్ కదా, అందుకని బాగా పలిసిన దాని మీద ఇలా పైకి థ్రెడ్ అనేది వైట్గా కనిపించేస్తుందని చెప్పి నేనేం చేశానంటే, మనం ఆల్రెడీ ఒకటి క్లాత్ ఇక్కడ అటాచ్ చేసి స్టిచ్ చేసాం కదా, సో దాని కింద క్లాత్ అనేది పెట్టాం. సో అదప్పుడు డబల్ లేయర్ కింద ఉంటుంది కదా, థ్రెడ్ కూడా కనిపించదు పైకి, ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. సో నేను ఈ విధంగా నెక్ మొత్తము స్టిచ్ చేశాను. అటు డబల్ లేయర్గాను ఉంటుంది, థ్రెడ్ కనిపించదు. ఇదిగోండి, ఇలా ఈ విధంగా మొత్తము కూడా ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇది స్ట్రైట్ పీస్ తోటి చాలా ఈజీగా కూడా స్టిచ్ చేయొచ్చండి. ఎందుకంటే రౌండ్ నెక్ అనుకోండి, క్రాస్ పీసులతోనే స్టిచ్ చేయాలి. ఇక్కడ పలక దగ్గర మటుకు కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్ పీసెస్ని మనం ఆల్రెడీ పలక దగ్గర ఫోల్డ్ చేసాం కాబట్టి మనకు అంత ఇబ్బంది అనిపించదు, కుట్టేటప్పుడు నీట్గానే వచ్చేస్తుంది. సో స్ట్రైట్ పీస్తో కూడా ఇంత నీట్గా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి, పలక దగ్గర కూడా చాలా నీట్గా వచ్చింది.
తిత్తులు అనేది లేకుండా చాలా నీట్గా వచ్చిందనమాట. ఇలా మొత్తం నెక్ మొత్తము కూడా ఈ విధంగానే స్టిచ్ చేసేసాను. సింగిల్ ఫూటే అవసరం లేదండి, థ్రెడ్ సైజుని బట్టి అనమాట. నేను ఫస్ట్ చూపించాను కదా 2 రకాల థ్రెడ్స్ని, కొంచెం లావుగా ఒకటి ఉంది, ఇదేమో సన్నది అయితే ఇలాగ డబల్ ఫుట్ మీద వేసేసుకోవచ్చు. అదే కొంచెం లావుగా ఉందనుకోండి అది సింగిల్ ఫుట్ అవసరం అవుతుంది. సింగిల్ ఫుట్తో కూడా పైపింగ్ అంత నీట్గా ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకి బిగినర్స్కి అంత రాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట. ఇది కూడా ప్రాక్టీస్ మీదే వస్తుంది. ఒకటి 2 సార్లు నార్మల్ క్లాత్ మీద ట్రై చేస్తే అప్పుడు నీట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి పలక నెక్కి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకో పలక అంటే ఇటు సైడ్ పలక దగ్గర వేస్తున్నాను అనమాట. ఇటు సైడ్ కూడా అంతే, మనం ఆల్రెడీ ఫోల్డింగ్ పెట్టాం కాబట్టి పలక దగ్గర దాని లోపలికి కొంచెం ఫోల్డ్ చేస్తాం అంతే, అంతకు మించి ఏం లేదు ఇది. సో స్ట్రైట్ పీసే కాబట్టి హ్యాండ్స్కి కానీ నడుముకి కానీ ఈజీగా వేసేసుకోవచ్చు. అందుకనే పలక నెక్క పెట్టానమాట, స్ట్రైట్ పీస్ కాబట్టి. శారీలో కట్టు చెంగులోని క్లాత్ అండి ఇది. పైపింగ్ అనగానే కొంచెం క్రాస్ ముక్కలు కావాలి, ఎక్కువ క్లాత్ కావాలి అనుకుంటాము. అలాగ వేరే క్లాత్ సేమ్ కొంచెం శారీ కలర్ కలిసే క్లాత్ వేరే ఉంటే వేసుకోవచ్చు క్రాస్గా కట్ చేసుకొని. బట్ సేమ్ మ్యాచింగ్ అవ్వాలంటే అంటే శారీలోని క్లాత్ కుట్టాలంటే ఈ విధంగా స్క్వేర్ నెక్ కానీ లేకపోతే స్టార్ నెక్ కానీ వీ నెక్ కానీ ఈ విధమైన నెక్లు పెట్టుకుంటే మనం ఈజీగా ఇలాగ పైపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంతే, నెక్ మొత్తము స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం అంతా కూడా నేను స్టిచ్చింగ్ డబల్ క్లాత్ కిందనే థ్రెడ్ అనేది పెట్టాను అనమాట. అందుకనే థ్రెడ్ అనేది తెల్లగా పైకి కనిపించట్లేదు. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. స్క్వేర్ నెక్ లోపల వైపుకి చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా బయటికి థ్రెడ్ అనేది పక్కకి జరగటం కానీ అలాగే ఏమీ అవ్వలేదు. సో ఇటు సైడ్ మనం ఫస్టే 1 సైడ్ స్టిచ్ చేసేసి కుడితే సరిపోయేది, కానీ ఇప్పుడైనా పర్వాలేదండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. లేకపోతే స్టిచ్చింగ్ ఇష్టం లేదు అన్న వాళ్ళు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇలా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. నీట్గా కూడా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది నెక్ అనేది. ఇలాగ మొత్తము కూడా దాని మీదనే స్టిచ్ చేసేస్తున్నాను నెక్ మొత్తం. ఇప్పుడు ఈ నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక నడుం దగ్గర పైపింగ్ వేయాలన్నమాట. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా, ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది నెక్ స్టిచ్చింగ్. ఇప్పుడు ఫస్ట్ డార్స్ వేసుకోవాలి కదండి. నడుం బెల్ట్ వేయాలన్నా లేకపోతే పైపింగ్ చేయాలన్నా డార్స్ వేసేసుకొని అవి చేస్తే నీట్గా ఉంటుంది అనమాట. అవి కుట్టినాక డార్స్ వేస్తే అక్కడ పైకి క్లాత్ వెళ్ళిపోయి కొంచెం పైకి లేచినట్టు ఉంటుంది. అందుకని ఫస్ట్ ఈ విధంగా డార్స్ వేసేసుకొని వెనకతల 2 సైడ్లు అప్పుడు ఈ విధంగా నడుం బెల్ట్ కానీ మీకు ఇష్టమైతే పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే పైపింగే వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ క్లాత్లు 3 కట్ చేశానండి కట్టు చెంగులో. అదే ఈ విధంగా నడుముకి చేతులకి నెక్కి ఈ విధంగా బ్లౌజ్ మొత్తము సరిపోయింది. ఇక్కడ నడుం దగ్గరే కాబట్టి నేను జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇది ఇంకొక క్లాత్ కింద మెడకు పెట్టినట్టు పెట్టలేదండి, ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం నడుం బెల్ట్ కూడా అయిపోతుంది అనమాట. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. పైపింగ్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్కి పైపింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి కూడాను ఉన్న క్లాత్ని హాఫ్ కట్ చేశాను అనమాట. కట్ చేసి ఈ విధంగా లైనింగ్ లోపలికి వచ్చే విధంగా ఆర్మ్ హోల్ మనం 1 సైడ్ లోతు పెట్టుకుంటాం కదా, ఆ లోతు ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. 2 ఒకవైపే వచ్చేయకుండా 2 హ్యాండ్స్కి వేడి దాటికి తిరగమరగా చూసుకొని అరేంజ్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ మొత్తము జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ లోతు ఇటు సైడ్ వచ్చిందా, ఇక్కడ ఈ హ్యాండ్కి లోతు
ఇటు సైడ్ రావాలి, మన వైపు రావాలన్నమాట. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్స్ అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎక్సెస్ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా, ఆ క్లాత్ అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్కి కింద వైపున దీన్ని ఫోల్డింగ్ చేసి అటాచ్ చేస్తున్నానండి. థ్రెడ్ అనేది సింగిల్ లేయర్ మీద అయితే పైకి కనిపిస్తుంది కదా, అందుకని చెప్పి నేను దీన్ని డబల్ లేయర్ ఫోల్డ్ చేసి దీని మీద ఇలా థ్రెడ్ పెట్టేసేసి స్టిచ్ చేస్తున్నాను. చాలా నీట్గా వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా దీని మీద డబల్ పాదం మీదే స్టిచ్ చేసేస్తున్నానండి. మీకు అలవాటు లేదు అనుకుంటే 1-2 సార్లు రఫ్గా వేస్ట్ క్లాత్ మీద కొంచెం థ్రెడ్ తీసుకొని కుట్టడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా. 1-2 సార్లు కుట్టండి, డబల్ ఫుట్ మీదే వచ్చేస్తుంది. డైరెక్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసేదానికన్నా 1-2 సార్లు వేస్ట్ క్లాత్ మీద కుట్టి అప్పుడు మీరు బ్లౌజ్ మీద కానీ లేకపోతే మన డ్రెస్ నెక్కి కానీ ఇలాగ కుట్టడం ప్రాక్టీస్ అవ్వండి, వస్తుందన్నమాట నీట్గా. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ పైపింగ్ అనేది ఇలాగా ఇంకో హ్యాండ్కి కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఓన్లీ వన్ హ్యాండ్కే చూపిస్తున్నాను పైపింగ్ అనేది. ఇంకో హ్యాండ్కి కూడా ఇదే విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపున ఇంతే క్లాత్ ఉందండి, ఇది ఇలా ఉంచేసేసాను నేను, ఇంకొక స్టిచ్ అనేది వేయలేదు. సో ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఈ విధంగా 2 ఎదురు బొదురు పెట్టుకొని దాని మీద లైనింగ్ పీసెస్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇది లోపల వైపుకి అంటే మంచి వైపు కాకుండా లోపల వైపుకే ఇలాగా నేను అటాచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మెడ అనేది తిప్పి కొట్టట్లేదు. పైపింగ్ వెనకాతలు బ్యాక్ సైడ్ చేశాను కదండి, అందుకనే ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ చేయగా మిగిలిన క్లాత్కి ఈ క్లాత్ని అటాచ్ చేశాను అనమాట ఫ్రంట్ నెక్కి. మనకి ఇటు సైడు పళ్ళు పెట్టుకుంటాము, అటు సైడ్ కాకుండా ఇటు సైడు సరిపోతుంది. కరెక్ట్గా ఎక్కడి వరకు కనబడుతుందో అక్కడ వరకు ఈ క్లాత్ అనేది సరిపోయిందండి. సో అందుకని వేస్ట్ చేయకుండా బ్యాక్ పార్ట్ కుట్టగా మిగిలిన క్లాత్తో నెక్కి దానికి కొంచెం ఈ క్లాత్ అనేది అటాచ్ చేసేసి పైపింగ్ చేసేస్తున్నాను. ఇది రౌండ్ నెక్ కదా, ఇది స్ట్రైట్ పీసు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, చిన్నగా ఒక కుచ్చు పెడుతున్నాను అంతే. అక్కడ మటుకు చిన్నగా కుచ్చు పెడుతున్నాను అనమాట. ఇది కూడా నీట్గానే వచ్చింది. ఇక్కడ మటుకు ఇవి నేను క్రాస్ పీసెస్ అటాచ్ చేశాను రౌండ్ దగ్గర. ఇక్కడ ఇదిగోండి ఇలా చిన్నగా ఒక కుచ్చు పెట్టేసేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ నెక్కి ఏ విధంగా స్టిచ్ చేశానో కావాల్సినంత ఎంత అయితే కావాలో అంత థ్రెడ్ తీసుకొని ఇది కూడా సింగిల్ లేయర్ మీద అయితే కనిపిస్తుందని చెప్పేసేసి ఇదిగోండి బాగోలేదు. సో అందుకని చెప్పి ఈ కింద క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ వరకు మనకి ఫ్రంట్ నెక్ కనిపిస్తుందో అక్కడ వరకు అయితే ఈ కలర్ అయితే వచ్చిందనమాట. ఇది స్ట్రైట్ పీసేనండి, మీకు చూస్తే తెలుస్తుంది. నేను క్రాస్ పీసులు కట్ చేయడానికి మనకి శారీ అంత ఉండదు. సో ఇది మొత్తము కూడా స్ట్రైట్ పీస్ తోటే స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి చాలా నీట్గా వస్తుందండి. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఇది కాటన్ బ్లౌజ్. కాటన్ బ్లౌజ్కి కొంతమంది లైనింగ్ వేసుకోరు, బట్ లైనింగ్ వేసుకుంటే కొన్ని రోజులు మన్నుతుంది అనమాట బ్లౌజ్, మరీ షింక్ అయిపోతుంది నార్మల్గా కుడితే. ఇలా లైనింగ్ వేసుకున్నాం అనుకోండి 1 ఇయర్ వరకు ఉంటుంది. ఈ సమ్మర్ వెళ్ళిపోతుంది, తర్వాత ఎప్పుడప్పుడన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ నెక్ స్టిచ్ చేశాను అనమాట. అంతేనండి, అయిపోయింది ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్. ఇప్పుడు మొత్తము డార్స్ ఏ విధంగా వేసానో కూడా చూపిస్తున్నాను. ఇది లోపల వైపు కూడా దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే 1 సైడ్ స్టిచ్ చేసేసి దీనికి అటాచ్ చేస్తే మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. స్టిచ్ వేయలేదు కాబట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి నీట్గా దాని పక్కన ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తము కూడా ఈ విధంగా
నెక్ ఆర్మ్ హోల్ జాయింట్ చేసేయాలి. ఇందాక నేను ఫ్రంట్ నెక్ కుట్టాను కదా, దానికి కూడా ఈ విధంగానే కుట్టానండి. దీనికి డార్సులు వేయటం నీట్గా చూపిద్దామని ఇది క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్కి అటు సైడ్ కనిపిస్తుంది కాబట్టి బ్లూ కలర్ క్లాత్ వేసాను. మన పళ్ళు వైపు ఏమైందంటే క్లాత్ లేదు, సో అందుకని ఇది క్రాస్గా క్లాత్ కట్ చేస్తున్నాను 1 ఇంచ్ వెడల్పుతోటి. మీకు ఉజ్జాయింపు తెలియాలంటే ఒక స్కేల్ అంత వెడల్పుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ ఎంత ఉందో అంత మాత్రమే ఇలాగా క్రాస్ పీస్ కట్ చేస్తే సాగుతుంది అనమాట, నీట్గా కూడా వస్తుంది పైపింగ్ అనేది. ఈ విధంగా ఫస్ట్ నెక్కి అటాచ్ చేసేసేయాలి. ఇది సేమ్ కలర్ క్లాత్ వేస్తున్నానని ఏమనుకోమాకండి, ఎందుకంటే మొత్తము కూడా పైపింగ్ చేశాను కదా, ఇటు సైడ్ లోపలికి తిప్పి కుట్టామనుకోండి బాగోదు. నెక్ కుట్టినా కూడా, నెక్ క్లాత్ వేసి కుట్టినా కూడా మనకి షోల్డర్ జాయింట్ దగ్గర కొంచెం తేడా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను దీనికి కూడా సేమ్ కలర్ క్లాతే పళ్ళు పెట్టేసుకుంటాం కనిపించదు కాబట్టి నేను ఈ విధంగా పైపింగ్ అనేది వేస్తున్నా సేమ్ కలర్ క్లాత్ తోటి. కొంచెం దగ్గరికి చూపిస్తున్నానండి. ఇది మీకు పాదంతో డబుల్ పాదంతో వస్తారా అదని డౌట్ ఉంటుంది కదా, సో సేమ్ కలర్ క్లాతే కాబట్టి ఇది సింగిల్ లేయర్ మీదే పాదం థ్రెడ్ అనేది పెట్టేస్తున్నాను. అంత కనిపించట్లేదు లోపల థ్రెడ్ అనేది బయటికి. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక దీనికి కూడా లోపలికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే, అంతేనండి. ఫ్రంట్ నెక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్. ఇప్పుడు మనం డార్స్ మార్క్ చేసుకున్నాం కదా కట్ చేసేటప్పుడే, దాని ప్రకారం డార్స్ని ఈ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసేయాలి. ఇదిగోండి నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది క్రాస్ బెల్ట్ అంటే క్రాస్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి నెక్ అనేది పైకి అనేది లేగట్లేదు. సో ఫస్ట్ మెయిన్ డార్స్ కుట్టాలి, డబల్ స్టిచ్ కుట్టాలండి. ఫస్ట్ లాక్ వేయాలి. ఈ డార్స్ కుట్టేటప్పుడు ఇలా లాక్ వేసి ఎండింగ్ కూడా లాక్ వేయాలి, అంటే రఫ్ లాగాలన్నమాట. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి, రఫ్ లాగాలి. ఇలాగ 1 by 1 మనం ఆల్రెడీ టక్స్ పెట్టాం కాబట్టి ఈ విధంగా మొత్తము కూడా డార్స్ అనేది వేసేసుకోవాలి. ఇటు సైడ్ ఏ విధంగా వేస్తామో అటు సైడ్ కూడా అదే విధంగా డార్స్ వేసేసుకోవాలి. ఇది డార్స్ డబల్ స్టిచ్ వేయాలండి ఎప్పుడు కూడా, అప్పుడే స్టిఫ్గా ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా ఆర్మ్ హోల్లో కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ పీస్ ట్రై చేయండి. నార్మల్ బ్లౌజ్ పీస్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే అప్పుడు లైనింగ్ పీస్ మీద లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్ మనం ఉక్స్ పట్టి కాజపట్టి వైపు ఇలా మార్క్ చేసుకుంటాం కదా, దాని ప్రకారం ఇలా ఎదురు బెదురు పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ నేను డబల్ లేయర్ కట్ చేశాను. మీకు కటింగ్ వీడియో కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఆది బ్లౌజ్తో మొత్తము కూడా కట్ చేశానండి. ఈ విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ పీసెస్ పెట్టుకొని లోపల వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా దీని మీద ఒక స్టిచ్ వేసేసి దీని లోపల వైపు తిప్పేశాక ఒక స్టిచ్ వేయాలి, అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా లోపలికి వెనక వైపు తిప్పేశాక దీని మీద కూడా ఒక స్టిచ్ వేసేసేయాలి. మీరు బ్లౌజ్ కుట్టడం రావాలి అనుకున్న వాళ్ళు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా క్లియర్గా అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసినాక అటాచింగ్ చూపిస్తున్నాను అనమాట. షేప్ బెల్ట్ ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు టక్స్ పెట్టాం కదా, ఎటువైపు టక్స్ పెట్టామో అటువైపు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉండేలా చూసుకొని ఈ విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ అటాచ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటంటే లోపల క్లాత్ అనేది బయటకు ఏమీ కనిపించదు, మీకు ఇచ్చింగ్ కానీ గుచ్చుకున్నట్టు కానీ ఏది ఉండదు. ఇది కాటన్ ఫ్యాబ్రిక్కే అయినా ఈ విధంగా స్టిచ్చింగ్ నేర్చుకుంటే మీకు నీట్గా ఉంటుంది అనమాట. ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి, ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసేసి మళ్ళీ దీని మీదకి ఈ విధంగా పెట్టేసేసి జాయింట్ చేసేయాలి. మీకు ఒకసారి మీకు మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసినాక లైనింగ్ పీస్ని ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను అనమాట, ఫోల్డ్ చేసేసుకొని. ఇది ఇప్పుడు ఈ మధ్యలో నుంచి బయటికి ఇలా రివర్స్ చేసేసేయటమే. దీనివల్ల ఏమవుతుందంటే కుట్టు అనేది బయటికి కనపడదండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇటు సైడ్ తిప్పి చూపిస్తున్నాను ఎంత బాగుంది. మెయిన్ డార్స్ అనేది ఎప్పుడు కూడా ఈ స్టిచ్లో కలపకూడదు, అలా పైకి ఫోల్డ్ చేసి పెట్టాలి.
ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ రఫ్ లాగాలండి. రఫ్ లాగకపోతే కుట్లు విడిపోతాయి. ఇదిగోండి ఎండింగ్ కానీ ఫస్ట్ ఎండ్ తర్వాత కానీ ఇలాగా రఫ్ లాగాలి. ఇప్పుడు 2 షేప్ బెల్ట్లు అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నేను ఒకటే చూపించాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మీ వీలుని బట్టి ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి ఇటు సైడ్ నడుము దగ్గర నుంచి కింద సైడ్ నుంచి వేస్తాం అనమాట. కాజా పట్టి నెక్ దగ్గర నుంచి వేస్తాం. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. నేను నా వీడియోలో డైరెక్ట్ మిషన్ మీదే ఉక్స్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపించానండి. ఒకసారి మీకు వీలుంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోని అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఉక్స్ పట్టి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాజా పట్టి ఎప్పుడు కూడా నెక్ దగ్గర నుంచి వేసుకోవాలి. కొంచెం వెడల్పు క్లాత్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసి నేను ఇలా ఫోల్డ్ చేయట్లేదు, ఫస్ట్ అటాచ్ చేసేస్తాను. కొంచెం క్లాత్ ఉంచి కింద నా నడుము దగ్గర మటుకు పైకి ఫోల్డ్ చేస్తాను అనమాట. ఇలా ఫస్ట్ ఈ విధంగా అటాచ్ చేసేసి ఇప్పుడు ఇది బయటికి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే నీట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా బయటికే ఉంటుంది అనమాట కాజా పట్టి. ఎప్పుడు ఇలా బయటికే ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేయకూడదు. అందుకే కొంచెం ఎక్సెస్ క్లాత్ తీసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి తీసుకున్న క్లాత్కి డబల్ తీసుకొని ఈ విధంగా కుట్టేయాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని పక్కన ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ 2 కుట్ల మధ్యలో మనం కాజాలు అనేది కుట్టుకుంటాం అన్నమాట. అంతేనండి. ఇదిగోండి ఉక్స్ పట్టి కంప్లీట్ అయిపోయింది, కాజా పట్టి కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్స్ని ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని షోల్డర్స్ డబల్ స్టిచ్తో జాయింట్ చేసేయాలన్నమాట. ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఏమన్నా ఉంటే ఈ విధంగా కట్ చేసేసి డబల్ స్టిచ్ వేయాలన్నమాట. షోల్డర్స్ ఎప్పుడు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా సమానంగా వచ్చిందో. సో ఇప్పుడు డబల్ స్టిచ్ 2 షోల్డర్స్ని డబల్ స్టిచ్తో అటాచ్ చేసేసేయాలి. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత మనం ఇలా జాయింట్ బయటికి కనిపిస్తుందండి వేసుకుంటే. సో అందుకని నేను ఇలాగా 2 వైపులా నెక్ దగ్గర మటుకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తాను. అప్పుడు మనం వేసుకున్నా కూడా షోల్డర్ దగ్గర ఇలా క్లాత్ అనేది బయటికి కనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఈ విధంగా కుడతాను. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్స్ హాఫ్ నుంచి ఈ విధంగా జాయింట్ చేస్తున్నానండి. ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ కూడా చూసుకోవాలి. ఫ్రంట్ లోతు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా అటాచ్ చేయాలి. హాఫ్ ఈ విధంగా అటాచ్ చేయడం వల్ల మనకి ఈ విధంగా అటాచ్ చేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఎక్కువే ఉంది కానీ లైనింగ్ పీస్ అనేది కొంచెం తగ్గింది. సో ఇది ఎలాగో ఖర్చులోకే వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా హాఫ్ అటాచ్ చేయడం వల్ల తక్కువలైనా 2 వైపులా సమానంగా ఉంటుంది అనమాట. అంటే మనం ఫోల్డింగ్ సమానంగా పెట్టుకొని హాఫ్కి పెట్టుకొని షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ కంప్లీట్ అయిపోయింది. దీని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడు జాయింట్ వైపున డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఒక కుట్టు మీద ఇంకొక కుట్టు వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. అలానే 2 హ్యాండ్స్ని జాయింట్ చేసేయాలి. నేను ఒక హ్యాండే చూపించాను. జాయింట్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం ఎలాగో మార్క్ చేసాం కదా, దాని ప్రకారము బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేసేయాలన్నమాట హ్యాండ్ వరకు. అలానే ఇంకొక వైపు కూడా జాయింట్ చేసేసేయాలి. ఇలా మొత్తం బ్లౌజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మెయిన్ మనం ఆది బ్లౌజును ఇది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను ఒక్కొక్క స్టిచ్ వేసిన తర్వాత మాత్రమే చూశాను. అలానే బ్యాక్ నడుము హ్యాండ్స్ జాయింట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే లూజ్ అయితే అటు సైడ్ కుట్టుకు అటు సైడ్ వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతే ఇటు సైడ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్చింగ్ మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని పక్కన ఒక పాదం వెడల్పుతో ఒక 2-3 స్టిచ్లు వేస్తున్నాను అనమాట.
ఇది ఇక్కడే ఫినిషింగ్ అండి. ఈ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మనకి కస్టమర్స్ కూడా వస్తారు. మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకున్న ఎడాపెడా స్టిచ్ చేసుకోకుండా ఇంత నీట్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది కూడా. మనకి కూడా చాలా ఆ పోగులు దార పోగులు అనేది లేసిపోయి పైకి వచ్చేయకుండా నీట్గా కూడా ఉంటుంది మనకి చాన్నాళ్ళు బ్లౌజ్ అనేది. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఆర్మ్ హోల్స్లో ఇక్కడ జాయింట్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేయాలి. ఇది చూపించాను కదా, హ్యాండ్ మొత్తము ఈ పైపింగ్ థ్రెడ్ మొత్తము బ్లౌజ్కి సరిపడా ఈ కట్ చెంగులో క్లాత్నే తీసి కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి స్టిచ్చింగ్ ఓవరాల్గా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో చూపిస్తున్నానండి. బ్లౌజు నేను కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఈ స్టిచ్చింగ్ అనే నచ్చితే, ఈ ఫినిషింగ్ కనుక మీకు నచ్చితే ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని